దాన్ని ఆమోదిస్తాం తప్ప ఆమోదించిన తర్వాత ఆ పనులు చేయాలని చెప్పి సంబంధించినటువంటి అధికారులకు తెలియపరుస్తాం తప్ప అక్కడ జరిగినటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో జరిగినాయా జరగలేదా అనేది ఈరోజు విజిలెన్స్కి ఇవ్వడం జరిగింది, ఏసీబీలకు ఇవ్వడం జరిగింది. ఆ ఏసీబీలో నిజ నిర్ధారణ చేస్తున్నారు. అది నిజ నిర్ధారణ జరిగిందనే చెప్పి 10 మందిని అధికారులను సస్పెండ్ చేశారు. అందులో ఇంకా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇందులో ఎవరెవరైతే ఉన్నారో లోతు నుంచి విచారణ చేపట్టి దానికి సంబంధించినటువంటి ప్రజాపతిలో ఎవరైనా ఉంటే బయటకు తీయాలని చెప్పి చర్యలు చేపట్టాలని చెప్పి జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా మేము చర్యలు చేపట్టాలని చెప్పి మేము ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉన్నాం. మాకు ఎలాంటి సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీకి. అందులో ఉన్నది అధికారులు ఉన్నారు, మేయర్ ఉన్నారు, డిప్యూటీ మేయర్ ఉన్నారు. ఏమైనా ఉన్నా కానీ కార్పొరేటర్కి ఏం సంబంధం ఉంటుందండి? ఏ కార్పొరేటర్ కూడా ఏం సంబంధం ఉంటుంది? తీర్మానం చేయాలి, ఆమోదించాలి. మేడం అండదండ చూసుకొని చేసిందని అంటున్నారు. మేడము అండదండ చూసుకొని చేయడానికి మా బీఆర్ఎస్ పార్టీ ఆయంలో జరగలేదే. ఎప్పుడైతే 23 డిసెంబర్ తర్వాత, ఎప్పుడైతే డిసెంబర్ 3 తర్వాత ఎవరైతే ఆఫీసర్స్ వచ్చారో, ఎవరైతే కమిషనర్స్ వచ్చారో